ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియురాలా రా అని పిలుస్తున్నాడు. రా, అలా వాహ్యాళిగా తిరుగుదాము. రా సుందరవతి, వచ్చెయ్యి. చుట్టూరా ప్రకృతి ఎంత శోభాయమానంగా ఉందో చూడు. వర్షం లేదు, పూలు పూచి ఉన్నాయి. పక్షుల కోలాహలం, పావుర స్వరం విను. అది దేశమంతటా తేటగా వినపడుతోంది. అంజూరపు కాయలు చూడు, అవి పండినప్పుడు మాగిన వాసన ఎంతో కమ్మగా ఉంది. పూతపట్టిన ద్రాక్ష చెట్ల నుండి మంచి సువాసన వస్తోంది. సౌందర్య ప్రశంస. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఎంతో బాగుంది అన్నాడు. అందాన్ని ప్రశంసించే దేవుడు మన ప్రభువు. తన సంఘవధువుతో ఉండగా యేసు ప్రభువుకు ఎంతో ఆనందం. ఆమె మంచితనాన్ని శ్లాఘిస్తున్నాడు. వసంత శోభను చూచి ఆ సన్నివేశాన్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు. చలికాలం గడిచిపోయింది. మార్చి, ఏప్రిల్ నెలలు గతించాయి. చక్కని దృశ్యములు ఎంతో రమణీయంగా కానవస్తున్నాయి. అంజూరపు కాయలు పండుతున్నాయి. అనగా దృశ్యములు చూడాలి, పక్షుల కిలకిలా రావములు వినాలి, పండ్లు తినాలి, పరిమళాన్ని వాసన చూడాలి. ఎంతో ఆనందం. యేసు ప్రభువుతో ఉండడం సంఘానికి గొప్ప ఆశీర్వాదం. ఆయనతో సహవాసం ఆమె ఆత్మకు పారవశ్యం. ఆయన అంటున్నాడు, నా పావురమా, నీ ముఖం చూడాలని ఉంది, నీ మాటలు వినాలని ఉంది. బండసందులో దాక్కున్నావా ప్రియ పావురమా? రా, నీ ఇంటిని వదిలిపెట్టిరా. ఎంతసేపని గోడకు యువతల నిల్చునేది? ఎంతసేపని కిటికీ కంతలో గుండా చూడాలి? గుంటనక్కలు ద్రాక్ష తోటను పాడు చేస్తాయి. అనగా నీకు నాకు మధ్య అడ్డాలెన్నో ఉన్నాయి. మన ప్రేమ సంబంధాన్ని చెడగొట్టే గుంటనక్కలున్నాయి. ప్రియుడా, ఈ సమస్యలను నీవే పరిష్కరించగలవు. ప్రేమికుల మధ్య విఘాతం కలిగించే గుంటనక్కలను పట్టుకో, వాటిని తొలగించు అని షూలమ్మీతి అడుగుతోంది. అసహనం, అనుమానం, అసూయ, స్వార్థం, గర్వం, అతిశయం అనే గుంటనక్కలు వారి ప్రణయాన్ని ప్రళయంగా మారుస్తాయి. ఒకరి తప్పులను ఒకరు లెక్కించే బుద్ధి మరో గుంటనక్క. క్షమాగుణం లేకపోవడం మరో అడ్డుగోడ. అది మరో గుంటనక్క. కొన్ని సంవత్సరాల తరబడి ఈ గుంటనక్కలు అదే పనిగా మన ద్రాక్ష తోటను పాడు చేస్తున్నాయి. గుంటనక్కలను వెదికి పట్టుకోవలసింది. ఇద్దరూ ఆ పని చెయ్యాలి. షూలమ్మితి, కాపరి ఇద్దరూ కలిసి ఈ పని చేసి తీరాలి. దానికి అందరూ తోడ్పడాలి. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా షూలమ్మితి, కాపరి ఒకరికొకరు చెంది ఉన్నారు. వీరి పరస్పర ప్రేమ ఎంతో గాఢమైనది గనుక వీరి ప్రేమే జయిస్తుంది. నా ప్రియుడు నావాడు, నేను ఆయన దానను. నాకు నీవు, నీకు నేను. ఇది మన పరస్పర ప్రేమ నిబంధన. ఇద్దరూ ఒకరికొకరు పూర్తిగా వశమైపోయారు. పద్మములున్న చోట మందను మేపుకుంటావు గదా, నీది కాపరి హృదయం. అదే నీలోని ప్రత్యేక ఆకర్షణ. మన మధ్య ఉన్న అడ్డాలను, గుట్టలను, మెట్టలను అధిగమించి నీవు వచ్చి నన్ను తీసుకుపో. వారిద్దరూ తమ శుభప్రదమైన కలయిక కోసమై ఎంతో నిరీక్షిస్తున్నారు. దేవుని బిడ్డలారా, వింటున్నారా? నేనే షూలమ్మితినై, ప్రియ కాపరే యేసై నిత్యత్వంలో గడుపుతామనే భావన మన ఆత్మలకు దీవెన. ఆయన వచ్చేస్తున్నాడు. 8వ వచనం, అడుగో గోడ కవతల నిలుచున్నాడు. 9వ వచనం, కిటికీ గుండా చూస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు. 10వ వచనం, క్రైస్తవ దంపతులారా, మీ మధ్య పొరపుచ్చాలున్నాయా? పరమగీతంలోని ప్రేమ సందేశము మిమ్మల్ని సమాధానపరుస్తుంది. మీ వైవాహిక ప్రేమలోకి పరమగీతం ఉజ్జీవం తెస్తుంది. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం, వదిలిపెట్టక నేను ఆయన్ను పట్టుకొన్నాను. భార్యలు చేయాల్సింది ఇదే. అతడామెనెంతో మెచ్చుకున్నాడు. నా ప్రియ సఖీ, నీవు సుందరమైన దానవు, సౌందర్యవంతురాలవు, నిష్కపటురాలవు. భర్తలు ఇలాగే ఉండాలి. ప్రియ సోదరుడా, సోదరి, ఇంతకు నీవు రక్షించబడ్డావా? అయితే ఈ పాఠమంతా నీకోసమే.
ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.